హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ఫ్యామిలీ. సమ్మర్ అంటే అందరికీ గుర్తుకొచ్చేటివి వడియాలు. ఇప్పుడు బొంబాయి రవ్వతో వడియాలు తయారు చేసుకుందాం. స్టవ్ వెలిగించి స్టవ్ పైన కడాయి పెట్టుకొని నేనైతే 1 గ్లాస్ బొంబాయి రవ్వకు 9 గ్లాసుల నీళ్ళని తీసుకుంటున్నాను. ఇలాంటి వడియాల వీడియోలు మరెన్నో మన ఛానల్లో వస్తాయి. వీడియో చూసినాక లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. కంపల్సరీగా లైక్ చేయండి ప్లీజ్. నీళ్ళు అయితే మరుగుతున్నాయి. కొంచెం జీలకర్రనైతే వేసేసుకొని అందులో కొంచెం వామన వేసిన తగినంత సాల్ట్నైతే వేసుకోవాలి. నీళ్ళని బాగా మసలనివ్వాలి. నీళ్ళు బాగా మరుగుతున్నాయి. సాల్ట్ సరిపోయిందేమో టేస్ట్ చూడండి. మళ్ళీ కొంచెం సాల్ట్ పడుతుంది. నేను అయితే కొంచెం ఇక్కడ యాడ్ చేసిన. నీళ్ళైతే మరుగుతుంటే బొంబాయి రవ్వని కొంచెం కొంచెం వేసుకొని బాగా కలుపుతుండాలి. ఈ విధంగా బొంబాయి రవ్వని కలిసే వరకు నీళ్ళు బాగా కలపాలి. 10 నిమిషాల్లో ఉడకనిస్తే ఈ థిక్నెస్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బొంబాయి రవ్వ ఉడికిపోయింది. కొంచెం చల్లారనివ్వాలి. సరే, నేనైతే ముందుగా కాటన్ చీరనైతే వేసేసుకున్న ఎండలో. రవ్వ గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక గరిటె నిండా వేసేసుకోవాలి. అట్లా అన్నీ ఆ విధంగానే వేసేసుకోవాలి. కొంచెం లావుగానే వేసేసుకోవాలి. వడియాలు ఎండితే సన్నగా అవుతాయి. అదేవిధంగా అన్నీ ఒకే సైజు లాగా వచ్చేలాగా వేసుకోవాలి. రోజంతా ఎండలో ఎండనివ్వాలి. సాయంత్రం అయినాక వడియాలనైతే ఎండాక బట్ట తిప్పి వెనకాల నీళ్లు చిలకరించి వడియాలనైతే తీసేసుకోవాలి. మళ్ళీ కొద్దిసేపు ఎండ పెట్టుకుంటే సరిపోతుంది. ప్లీజ్ అండి, మీరు వీడియో చూసి అలాగే వదిలేస్తున్నారు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూడండి, ఇక్కడ నేనైతే అన్ని వడియాలను పెట్టేసుకున్నాను. మీరు కూడా ఈ విధంగానే పెట్టేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.